వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో గల స్థానిక భీముని గుమ్మంలో అంబేద్కర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సహకార నిధులతో నిర్మించిన స్మార్ట్ స్కూల్స్ ని బుధవారం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక కార్పొరేటర్ జాజుల ప్రసన్నలక్ష్మి, జాజుల రమేష్ దంపతులతో కలిసి స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి జీవీఎంసీ 83వ వార్డు పరిధిలో 7 కోట్ల రూపాయలతో బిఆర్ అంబేద్కర్ స్కూల్, బాలాజీరావుపేట స్కూల్, ఎంఎస్సి కాలనీ స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో నిర్మించిన ఈ 5 స్కూళ్లను స్మార్ట్ స్కూల్స్ గా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో వస్తువులు అందించే విధంగా ఈ స్కూల్స్ ను రూపొందించడం జరిగిందన్నారు. చక్కటి వాతావరణం కలిగి ఉన్న స్మార్ట్ స్కూల్స్ ద్వారా విద్యార్థులు మంచి విద్యను అభ్యసించాలని, అలాగే అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, మందపాటి జానకి రామరాజు, కొనతాల మురళి, బిల్డింగ్ కాంట్రాక్టర్ ప్రసాదరావు, వైసీపీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ స్కూల్స్ కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 7 కోట్ల రూపాయలతో అనకాపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఒక 5 పాఠశాలని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి, వాటి ప్రారంభోత్సవానికి ఈరోజు హాజరవడం జరిగింది. ముఖ్యంగా 83వ వార్డుకి సంబంధించి ఈ 5 పాఠశాల, అంబేద్కర్ పాఠశాల మన భీముని గుమ్మం కానివ్వండి, లేదా బాలాజీరావుపేట, అలాగే టౌన్ పిఎస్, అలాగే ఏఎంసీ స్కూల్స్, ఇవన్నీ కూడా 5 పాఠశాలను కూడా స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నామో, పట్టణాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని స్మార్ట్ స్కూల్స్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగ్జిస్టింగ్ స్కూల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి రిపేర్స్ కానివ్వండి, వాటి పెయింటింగ్స్ కానివ్వండి, లేదా స్కూల్లో పిల్లలకి బెంచెస్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళకి ప్లే ఏరియా కానివ్వండి, లేదా డిజిటల్ క్లాస్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి వాటిని పూర్తి చేసి ఈరోజు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారో, వారు కూడా కార్పొరేట్ స్థాయికి ధీటుగా వారి వాతావరణం కూడా, చదువుకునేటువంటి వాతావరణం కూడా ఉండాలన్నటువంటిది ప్రభుత్వం తాలూకు ఆలోచన. తప్పకుండా వినియోగంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి మరింత మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా, మరింత మంచి వాతావరణంలో వారు చదువు చెప్పించుకునేటువంటి విధంగా ఈ పాఠశాల ఉపయోగపడతాయని చెప్పి బలంగా నమ్ముతూ పిల్లలందరూ కూడా